నీ బిడ్లారా, దేవుడు మీకు తోడై ఉండి కాపాడి పోషించి సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. దేవుడి దినము బయలుపరిచిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయించిన ఈ మాటలు తనే తెలియపరుస్తున్నాడు. అవి నేర్చుకుందాం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి, చూసారా, మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును. చూసారా, దేవుడు చెప్తున్న మాట ఎంత అద్భుతమైన మాట చూడు. దాని యందు తన భాగము అనుభవించుటకును, చూసారా, తన భాగాన్ని అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన, చూసారా, ఏం చేశాడట? వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలనట. దేవుని ఆశీర్వాదం వలనే అది కలిగిందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. అర్థమవుతుందా? అంటే 18వ వచనం చూద్దాం, పై వచనం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యం. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. ఏమిచ్చాడు అంటే, తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది వానికి భాగ్యం అంటున్నాడు అని చెప్పి, ఇప్పుడు మనం చదువుకున్న 19వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు, చూసారా, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలగజేసిన అని మాట్లాడుతున్నాడు. ఎవరు? దేవుడు వీలు కలగజేశాడు. కాబట్టి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవాలని చెప్తున్నాడు. అంటే నీవు చేసే కష్టం వలన కాదు, గుర్తుంచుకో. అందుకే నువ్వు ఎంత కష్టపడ్డా కూడా అది ఏమవుతుంది, ఇంటికి రాలేకపోతుంది. కారణం ఏంటంటే, నీవు దేవుని మీద ఆధారపడకపోవడం, దేవుని వైపు చూడకపోవడం, దేవుని మీద నమ్మకం విశ్వాసం కలిగి ఉండకపోవడం, ప్రార్థన జీవితం కలిగి ఉండకపోవడం, నీ కష్టార్జితను అనుభవించలేకపోతున్నావు. తర్వాత నీకు సంతోషం లేదు. ఉదయం నుంచి సాయంకాలం గొడ్డు సైకిల్ వేస్తున్నావు. ఎటుపోతుంది ఒకసారి ఆలోచించి. అంటే ప్రభు మాట వినకపోవడం, ప్రభు మీద ఆధారపడకపోవడం, ప్రభు వైపు చూడకపోవడం, ఇదే ఒకసారి ఆలోచించి. అంత అద్భుతమైన చూడు. తన కష్టార్జితమందు సంతోషించుటకట. తన కష్టార్జితమందు సంతోషించుటకు ఏమవుతుంది అక్కడ? దేవుని ఆశీర్వాదం వలన కలిగిందనుకో అన్నట. నువ్వు చేసే కష్టార్జితమందు సంతోషించాలంటే ఆ స్థితి ఇచ్చింది ఎవరంటే, దేవుని ఆశీర్వాదం వల్ల నీకు కలుగుతుందట సంతోషం. మరి దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వించాలి. కానీ నీ శక్తి ఉందని, నీ జ్ఞానం ఉందని పోతే దానివల్ల ప్రయోజనం లేదు. గుర్తుంచుకో. ఆశీర్వాదం అంటే అది భౌతికమైనదే, అది ఆత్మ సంబంధమైనది కాదు. గుర్తుంచుకోండి. మరి భౌతికమైనది అయితే ఏం ఫలం? దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుడు ఇచ్చేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి. ఎలా? దావీదు వలె మనం ఆధారపడాలి. మరో వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 27వ వచనము మనము 27వ వచనాన్ని మనం చదివి ధ్యానించుకుందాం. అంటే ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటారు? ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. చూసావా? దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల. చూసావా? దేవుడు ఆశీర్వదించాలి. యోబును ఎంత ఆశీర్వించాడో ఒకసారి ఆలోచించి, అబ్రహామును ఎంత ఆశీర్వించాడు, ఇస్సాకు యాకోబులను ఎంత ఆశీర్వించాడు, యోసేపుని ఎంత ఆశీర్వించాడు. మరి మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల. ఒక రాజు చెప్తున్నాడు. రాజుకి ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి. ఆశీర్వించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును. అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి యుండును. నీవు ప్రయాసపడవలసిన అవసరం లేదు. గుర్తుంచుకో, నీవు ప్రయాసపడవలసిన అవసరం లేదు. దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును అని దావీదు చెప్తున్నాడు. మరి మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈ మాట చెప్పగలగాలంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయన వైపు చూడాలి దావీదు వలె. అప్పుడు యేసుక్రీస్తు కృప, ఆయన దయ నీకు అర్థమవుతుంది. నీకు ఇచ్చే ఆశీర్వాదము పరలోక సంబంధమైన ఆశీర్వాదం. గుర్తుంచుకో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని మనకు బైబిల్ తెలియపరుస్తుంది. అంటే ఆత్మలో వర్ధిల్లితే, ఆత్మలో ఆశీర్వించబడితే శరీరంలో వర్ధిల్తావు, శరీరంలో ఆశీర్వించబడతావు. ప్రార్థన. కన్న తండ్రి, మీకు స్తుతి, మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ కలుగునుగాక. మీరు మాతో మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా కష్టార్జితము అనుభవించాలంటే, సంతోషించాలంటే అది మీ వల్లే కలిగిందనుకోవాలని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, నీవు కష్టాన్ని ఆశీర్వించాలి, నీవు ఆ సంతోషాన్ని మాకు అనుగ్రహించాలి. అప్పుడే మేము దీవించబడతాం. అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.